ఆర్టీసీ కార్మికులకు మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. షిల్లాంగ్ పర్యటనలో ఉన్న సీతక్క వీడియో ద్వారా ఆర్టీసీ సోదరులు సమ్మెను విరమించాలని కోరారు. సమస్యకు సమ్మె పరిష్కారం కాదన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేశామని 4 వారాల్లో నివేదిక వస్తుందన్నారు. ప్రభుత్వంలో విలీనం కాకపోయినా ఆర్టీసీ సోదరులకు 1వ తేదీన జీతాలు అందుతున్నాయని సీతక్క తెలిపారు. ప్రతిరోజు 1,00,000 మంది విద్య, వైద్యం, ఉపాధి కోసం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారని వారిని ఇబ్బంది పెట్టకూడదన్నారు. ఆర్టీసీ కోలుకుంటున్న ఈ సమయంలో సమ్మె చేస్తే సంస్థకు నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. సంస్థ ప్రయోజనాల కోసం సమ్మె విరమించి విధుల్లో చేరాలని మంత్రి సీతక్క కోరారు. అనుకూలంగా ఉంది. అవి పరిష్కరించుకునే దిశగా చర్చలలో ఉండడం మూలంగానే పరిష్కారం అవుతాయి. కాబట్టి మరి ఈ రోజు కొంతమంది ఫ్రీ బస్ అంటే వ్యతిరేకిస్తున్నారు, చూస్తా ఉన్నాం. మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్ అనేది ఒక దండగా బస్సు అని హేళన చేసినటువంటి 24 గంటలలో ఈ రోజు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో కూడా మరి ఇది మహిళలకు చాలా చాలా ఆటంకం, చాలా ఇబ్బందికరం. ముఖ్యంగా పేదింటి బిడ్డలకు దయచేసి ఈ సమ్మెను విరమించి ప్రభుత్వంతో చర్చలకు రావడం మూలంగా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోగలుగుతాం. ఈ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. సమస్యలను వినడానికి ఎప్పుడు కూడా మంత్రులుగా మేము గాని, శాఖ సంబంధిత అధికారులు గాని, ముఖ్యమంత్రి గారు గాని అనేక సందర్భాల్లో మీరు ఉద్యోగులంతా ఏర్పాటు చేసుకున్నటువంటి జేఏసీతో కూడా కూర్చోవడం జరిగింది. సహకరించి సమ్మె విరమించి చర్చల్లోకి వచ్చి సమస్యను పరిష్కరించుకోవాల్సింది.